చిత్తూరు జిల్లాలో మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించేందుకు రూపొందించిన హనుమాన్ ప్రాజెక్ట్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కీలక దిశానిర్దేశాలు జారీ చేశారు. అటవీశాఖ అధికారులు సమర్పించిన 11 అంశాల ప్రజెంటేషను పూర్తిగా పరిశీలించిన పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశానికి స్పష్టమైన కాలపరిమితి ఉండాలని ఆదేశించారు. ప్రత్యేకంగా ఏనుగుల సంచారంపై ప్రజలకు వెంటనే సమాచారం చేరేలా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్ను మార్చి 3వ తేదీలోపు సిద్ధం చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న గజప్రజా యాప్ను మరింత అప్గ్రేడ్ చేసి రేడియో కాలర్ సిస్టంతో ఏనుగుల కదలికలను ఖచ్చితంగా గుర్తించే విధంగా తయారు చేయాలని ఆదేశించారు. ఏనుగుల వల్ల ఎక్కువ నష్టం కలిగే ప్రాంతాల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, తేనెటీగల పెంపకం, ఎకో టూరిజం వంటి ఆదాయ మార్గాలను పరిశీలించాలని సంబంధిత శాఖలకు స్పష్టం చేశారు. అలాగే పట్టణాల్లో ఉన్నట్లే గ్రామాల్లో కూడా సర్పమిత్ర వాలంటీర్లను ప్రతి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పలమనేరు పర్యటనలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. హనుమాన్ ప్రాజెక్ట్ ద్వారా వన్యప్రాణి సంరక్షణకు, ప్రజల భద్రతకు ప్రభుత్వం కొత్త దిశగా అడుగులు వేస్తోంది.